కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవినీతి రహిత పాలన అందించిన పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు జరపడం కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత కుట్రలో భాగమేనని సిపిఎం జిల్లా నాయకులు రాళ్లబండ శశిధర్ రవికుమార్లు ఆరోపించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై జరుగుతున్న ఈడీ దాడులను నిరసిస్తూ సిద్దిపేటలో సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జ్యోతి బాపులే విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళ మాజీ ముఖ్యమంత్రిపై ఈడీ సోదాలు జరిపినా తన వద్ద అక్రమ ఆస్తులు ఏమీ గుర్తించకపోవడం సిపిఎం పార్టీ నాయకులకు చిత్తశుద్ధికి నిరసన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న ఈడీని కక్షపూరిత చర్యలకు వాడుకోవద్దని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేరళ రాష్ట్రంలో అధికారం కోల్పోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పైన ఈడీ దాడులు చేయమంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి విజయన్ పైన ఇంటి దాడులు చేయమంటే ఒక బెదిరింపులకు గురి చేసి పాలన కొనసాగిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో సహించము, ప్రజలకు బుద్ధి చెప్పాల్సినటువంటి రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మొదటిగా హెచ్చరిక చేస్తున్నాం. మరి మచ్చలేనటువంటి నాయకుడు మరి సిపిఎం పొలిట్ బ్యూరో నాయకులు మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరి ఏ రకమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి పాలన అందించారో ప్రజలందరికీ తెలుసు. దేశంలోనే నిరుద్యోగము అట్లాగే మొట్టమొదటిసారిగా పేదరికం లేనటువంటి నిరూపించినటువంటి రాష్ట్రం ఏదంటే కేరళ రాష్ట్రం. మరి ప్రపంచవ్యాప్తంగా ఆనాడు కరోనా వస్తున్న సమయంలో కూడా ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని యోగక్షేమాలు చూసుకున్నటువంటి రాష్ట్రం మరి కేరళ రాష్ట్రం. అంటే ఆ రకమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి పాలన అందించి ప్రజల యోగక్షేమాలు చూసుకున్నటువంటి కేరళ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి ఇల్లు పైన సోదాలు నిర్వహించి మరి ఈడీ దర్యాప్తులు చేసి మరి భయభంతులు గురి చేసి సిపిఎం పార్టీ కట్టడియాలంటే నీతోటి కాదు, ఖబర్దార్ బిడ్డ మోడీ, నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. నువ్వు సిపిఎంతో పెట్టుకుంటే రేపు రాబోయే కాలంలో నీ ప్రభుత్వం నువ్వు బంగాళాఖాతంలో కలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేయాల్సి వస్తున్నాం. అందుకని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. కేరళ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నాటి నుండి నేటి వరకు పోరాడుతూ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అవినీతి లేనటువంటి పరిపాలన సాగించినటువంటి పినరయి విజయన్ పైన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ అందులో అవినీతి మచ్చ లేకుండా 10 సంవత్సరాలు పరిపాలన సాగించినటువంటి మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటిపైన ఈడీ దాడులు చేయడం ఇది అప్రజాస్వామికం, రాజ్యాంగాన్ని ఈరోజు ధ్వంసం చేయడం తప్ప ఇంకోటి కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఈరోజు దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉన్నది. కేరళ రాష్ట్రం అంటే ఈ దేశ ప్రజలే కాదు, ప్రపంచానికి మొత్తం తెలుసు. విద్యారంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో అట్లాగే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో ఈ ప్రపంచంలోనే ఈ దేశంలోనే అగ్రగామిగా నిలబడ్డటువంటి పురోగతి సాగించినటువంటి